లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన ప్రధాని మోడీ 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేరున్నారు. 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని 6,697 కోట్ల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. 491 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిలాబాద్ బేల మధ్య జాతీయ రహదారి విస్తరణకు ప్రధాని మోడీ భూమి పూజ చేస్తారు. అలాగే NH 163 పై హైదరాబాద్ భూపాలపట్నం మీదుగా 136 కోట్లతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత 600 కోట్లతో రామగుండంలో నిర్మించిన NTPC 2వ ప్లాంట్ జాతికి అంకితం చేయనున్నారు మోడీ. ఇక 70 కోట్లతో చేపట్టిన అంబారీ ఆదిలాబాద్ పింపాల కుట్టే రైల్వే లైన్ విద్యుదీకరణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం ఆదిలాబాద్ నుంచి చెన్నై వెళ్లనున్నారు ప్రధాని మోడీ. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి రాత్రికి హైదరాబాద్కు రానున్నారు. రాత్రికి రాజ్భవన్లో బస చేయనున్నారు. రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటనకు వెళ్లనున్నారు మోడీ. 9,021 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట నుంచి భువనేశ్వర్కు బయలుదేరతారు మోడీ.